ఒకడు రోజు మాట్లాడుతూ ఉంటాడు. అవును. లేకపోతే గనక ఆయన ఎవరు కాకాని గోవర్ధన్ రెడ్డి ఒకడు మాట్లాడుతూ ఉంటాడు. అంబటి ఆధ్యాత్మిక రాంబాబు అంశాలు అట్లాంటి అంశాల మీదన ఆ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతుంటాడు. కరుణాకర్ తిరుపతి అంబటి రాంబాబు కాస్త మాట్లాడుతుంటాడు. వీళ్ళ నలుగురు అంతే. కనబడుతుంటారు అంతే. అంతే. మిగతాదే అప్పుడప్పుడు యాజిటేషన్స్ చెవిరెడ్డి చేస్తుంటాడు. అవును. ఇంత మించి ఎవరు అక్కడ యాక్టివ్ గా ఉంది ఇంకెవరు లేరు. అంటే ఎవరు ఉండరు. అది ఏంటో అర్థం కాదు. మరి వాళ్ళకి రాజకీయాలు ఎందుకో అవసరం అర్థం కాదు. ఇక ప్రతి క్షణం జరిగేటటువంటి తమ నియోజకవర్గాల రాజకీయాలకే పరిమితం అవుతున్నారు మిగతా నేతలు. అంతే. అధికార ప్రతినిధుల చేత ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిస్తుంది పార్టీ. మీకు అందరికైనా అడగాలి కదా. అరే ఇప్పుడు పెట్రోల్ ఇష్యూ 4 రోజుల నుంచి జరుగుతుంది. చంద్రబాబు దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఏది తన వైఫల్యాన్ని తనే క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటే 3 రోజుల నుంచి నిద్రపోతున్నారు వీళ్ళంతా. అంటే వీకెండ్కి వెళ్ళిపోయినట్టున్నారు శుక్రవారం హైదరాబాద్ కి. శని ఆదివారాలు అయిపోయాక సోమవారం వాడు వచ్చి సోమవారం కూడా అయిపోయాక ఇప్పుడు ఏం చేద్దాం అని నిన్న ఆలోచించి మంగళవారం యాజిటేషన్ చేస్తున్నారు అన్నమాట వీళ్ళు. అంటే జగన్ గారు కూడా లండన్ టూర్ వెళ్ళిపోయారంటగా. అవును, ఆయన వెళ్తాడు. ఆయన ఏడాదికి ఒకసారి వెళ్తాడు. వీళ్ళందరూ నిద్రపోమని చెప్తాడేంది ఆయన. అదే కదా. వీళ్ళని ఎవరో డిసైడ్ చేయకూడదు. లోకేష్ చంద్రబాబు ఏం చేస్తారు, నేను మీకు చెయ్యండి అని చెప్పట్లా, మీరు చేసేయండి. రోజు మీరు చేసే యాక్టివిటీ పార్టీ ఆఫీస్కి రావాలి. మీ యాక్టివిటీకి అనుగుణంగా మీకు పదవి